సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహమునకు ఆటంకమైనది ఏదీ లేదని వెల్లడి చేయుచున్నాను. సర్వశక్తి గల దేవుని ఎదుట సంఘం ఎదుట నన్ను ప్రేమించి నా కొరకై తన్ను తాను అర్పించుకొనిన ప్రేమగల రక్షకుడు నా కొరకు హడ్సన్ టేలర్ ను ఏర్పాటు చేసి ఉన్నాడని నమ్మి పెండ్లి భర్తగా స్వీకరించుచున్నాను. అతను నాకు శిరస్సుని గ్రహించి అతనికి లోబడి యుందునని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును అతనితోనే కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. జీవమని కృపావరములో జీవిత పాలిభాగస్తుడని ఎంచి సమస్తము అతనితోనే పంచుకుందునని ప్రమాణము చేయుచున్నాను. నా దేహము అతని దేహము దేవుని ఆలయమని ఎంచి పరిశుద్ధముగా ఉందుమని ప్రమాణము చేయుచున్నాను. ప్రతి దినము అతనితో కలిసి ప్రార్థనతోను వాక్యముతోను దినము ప్రారంభించునని దినమును ప్రార్థనతోను వాక్యముతోను కలిసి ముగించుమని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు నాకిచ్చిన వాటిలో ఆయన భాగము నమ్మకముగాను యథార్థముగాను సంతోషముగాను ఇత్తునని వాగ్దానము చేయుచున్నాను. నా వివాహ జీవితాంతం నా ప్రభువును మహిమపరిచి గణపరిచి హెచ్చించుదునని వాగ్దానం చేయుచున్నాను. దేవుడు నాకు సహాయం చేయునుగాక. ఆమేన్. అందరూ చెప్పండి గట్టిగా. ఇప్పుడు సోదరుడు మోజెస్ గారు సోదరుడు షడ్రక్ వచ్చి వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. ఇలాగ పట్టుకుంటారు అంతే గారు.